నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలోని ఒక చాలా కీలకమైన శ్లోకం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఇది కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించి కొందరు ముఖ్యమైన యోధుల గురించి చెబుతోంది కదా. అవును. మన దగ్గరున్న వివరాల ప్రకారం ఈ శ్లోకం కొందరు యోధులను పరిచయం చేస్తుంది. అసలు ఎవరు వాళ్ళు, వాళ్ళ ప్రత్యేకత ఏంటి, కొంచెం లోతుగా చూద్దామా? తప్పకుండా. ఇది 6వ శ్లోకం. ఇందులో పాండవ సైన్యంలోని కొందరు అతి పరాక్రమవంతులైన వీరులను, వారి స్థాయిని కూడా మనకు చెబుతుంది. సరే, మనకున్న సమాచారం బట్టి చూస్తే ఇందులో యుధామన్యుడు, ఉత్తమోజుడు, అవును, సౌభద్రుడు అంటే సుభద్ర కొడుకు, అభిమన్యుడు, అవును అభిమన్యుడు, ఇంకా ద్రౌపదేయులు అంటే ద్రౌపది కుమారులు, వీళ్ల గురించేనా? సరిగ్గా చెప్పారు. సుభద్ర కుమారుడు అంటే అభిమన్యుడు అని స్పష్టమవుతోంది. అలాగే ద్రౌపదికి పుట్టిన 5గురు కుమారులు, ఉపపాండవులు అంటాం కదా, వాళ్లు కూడా. అయితే ఇక్కడ యుధామన్యుడిని విక్రాంతః అని, అవును, ఉత్తమోజుడినేమో వీర్యవాన్ అని ఇలా ప్రత్యేకంగా పేర్లు పెట్టారు కదా. అవును, అంటే ఒకరేమో శౌర్యవంతుడు, ఇంకొకరు ధైర్యశాలి అనమాట. ఈ పదాలు ఎందుకు వాడారంటారు? వాటి వెనుక ఏదైనా ప్రత్యేకతుందా? నిజమే. ఆ పదాలు వాళ్ల వ్యక్తిగత లక్షణాలను, అంటే ఆ యుద్ధంలో వాళ్ల ప్రత్యేక నైపుణ్యాలను సూచిస్తాయి. యుధామన్యుడు అంటే అసాధారణమైన శౌర్యం కలవాడు. ఓ. ఉత్తమౌజుడు అంటే గొప్ప ధైర్యశాలి. కాని వీటన్నిటికన్నా ఇంకా ముఖ్యమైన విషయం ఇంకోటుంది. అలాగా? ఏమిటది? వీళ్ళందరినీ కలిపి ఒకే ఒక మాటతో వర్ణించారు. ఏమిటది చెప్పండి. శ్లోకం చివర్లో వస్తుంది చూడండి, సర్వ ఏవ మహారథ అని. సర్వ ఏవ మహారథ అంటే ఈ చెప్పిన వాళ్ళందరూ, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, 5గురు ద్రౌపది పుత్రులు కూడా, వీళ్ళందరూ మహారథులు. మహారథులు. ఆ పదం వినడానికే చాలా శక్తివంతంగా ఉంది. అసలు మహారథుడు అంటే అర్థమేంటి? ఎందుకంత ప్రాధాన్యత ఆ మాటకు? మంచి ప్రశ్న. మహారథుడు అంటే కేవలం రథం మీద యుద్ధం చేసేవాడని కాదు. అది యోధులలో ఒక అత్యున్నత స్థాయి అనమాట. ఓ, అత్యున్నత స్థాయా? అవును. అంటే వేలమంది సాధారణ యోధులతో ఒంటరిగా పోరాడగల సామర్థ్యముండాలి, అస్త్రశస్త్ర విద్యలలో, వ్యూహరచనలో అపారమైన నైపుణ్యముండాలి. అలాంటి వాళ్లనే మహారథుడు అంటారు. అంటే ఈ శ్లోకంలో చెప్పిన వాళ్ళందరూ మామూలు యోధులు కారన్నమాట. అంత గొప్పవారని చెప్తున్నారా? అవును. యుధామన్యుడు, ఉత్తమోజుడు, అభిమన్యుడు సరే, కాని ద్రౌపది పుత్రులు కూడానా? వాళ్ళు 5గురు కూడా మహారథులేనా? అవును. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. వాళ్ళు అంటే అప్పటికి యవ్వనంలోనే ఉన్నారు. అయినా సరే వాళ్లందర్నీ కూడా మహారథులు అని గుర్తించారు. అదా విషయం. అవును. అది వాళ్ల అసాధారణ ప్రతిభను, వాళ్ల యుద్ధ విద్యలలోని ప్రావీణ్యాన్ని సూచిస్తుంది. ఒక రకంగా పాండవ సైన్యం ఎంత బలంగా ఉందో చెప్పకనే చెప్తోంది. నిజమే. మొత్తానికి ఈ ఒక్క శ్లోకం ద్వారా మనకు కొందరు కీలక యోధుల పరిచయం అవ్వటమే కాదు, అవును, వాళ్ల స్థాయి ఏంటో కూడా అర్థమవుతోంది. అందరూ మహారథులు అనడం ద్వారా వాళ్ల యుద్ధ పటిమను నొక్కి చెబుతున్నారు. మళ్ళీ యుధామన్యుడు, ఉత్తమౌజుల ప్రత్యేక లక్షణాలను కూడా చెప్పారు. సరిగ్గా గ్రహించారు. ఇక ముగింపుగా ఒక ఆలోచన వస్తుంది కదా. చెప్పండి. ఒక సైన్యాన్ని వర్ణిస్తున్నప్పుడు ఇలా కొంతమంది ప్రత్యేక యోధులను ఎంచుకుని వాళ్లను మహారథులు అని చెప్పడం వెనుక ఉన్న వ్యూహమేమిటి? అంటే ఈ వర్గీకరణ రాబోయే యుద్ధం ఎంత తీవ్రంగా ఉండబోతోందో సూచిస్తుందా, లేక ఇది పాండవుల వైపున్న బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూపించడానికా? ఇది మనం మన దగ్గరున్న ఈ సమాచారం నుంచి ఆలోచించాల్సిన విషయం. నిజమే, ఆలోచించాల్సిన విషయమే.